ఓం నమః శివాయ. ఇక్కడి నుండి 8 పద్యాలు. అష్టమూర్తి స్తుతి. ప్రతి సంబోధన ఆయా ప్రకృతి పరంగా ఒక అర్థం, శివపరంగా మరొక అర్థం తెలియజేస్తుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, యజమాని, ఇవి అష్టమూర్తి స్వరూపాలు. వీటిలో సంబోధనలకు శివపరమైన అర్థం, ఆభూతపరమైన అర్థం ఉంటాయి. ఇవి చాలా మహత్తు కలిగినటువంటి పద్యాలు. ఆ స్వామి అష్టమూర్తి స్వరూపుడు, అష్టదిక్కులందు వెలిగేటువంటి స్వామి. ఆయన యొక్క ఆ మూర్తుల యొక్క పేర్లు, వాటిపై పద్యాలు చదివి ఇవి నిత్య పారాయణంగా కూడా చదువుకొని తరించవచ్చు శివభక్తులు. హే నీలకంఠేశ, నమో నమః, నమో నమః, నమః శివాయ. భూమాకార క్షమామయ భుజగ సంభూష సుగంధీ శివా, క్షేమాగార సమస్త భారవహన శ్రీతత్వమేదోచనే శ్రీమంతం బగుదేహమందు వసుధారీ సర్వభూతాత్మక స్వామి మహాన్నదాయీ జగదీశ నీలకంఠేశ్వర. పృథ్వీ రూపునిగా స్వామిని స్తుతించే పద్యం ఇది. శర్వాయ క్షితిమూర్తయే నమః. శర్వునిగా స్వామి, శర్వుడు. శర్వాయ క్షితిమూర్తయే నమః అని నమస్కారం. శర్వనామం క్షితిమూర్తి అయిన శివునిది. భూమాకారం అత్యంత విస్తారమైన ఆకృతి గలవాడ పరబ్రహ్మ స్వరూప. అత్యంత విస్తృతి కలది భూమి. భూమాకార అనగా క్షమామయ, క్షమించే దయగలవాడ. క్షమ కలిగినది పృథ్వీ. క్షమామయ అనగా భుజంగ సంభూషణ, సర్పభూషితుడు శివుడు. సర్పం ఆదిశేషువు చేత అలంకృతమైనది భూమి. సుగంధి, సుగంధిం పుష్టివర్ధనం, అనంత కళ్యాణ గుణములు కలవాడ. గంధం పృథ్వీ గుణం కనుక భూమి పరంగా. క్షేమాగార, క్షేమానికి ఆధారమైన వాడ. అన్ని భారములను వహించే శోభాతత్వమే నీ తనువులో తోచినది. వసువును, వసువులనగా సంపదలు, వసువులను ధరించే స్వామి. వసుంధర భూమి, సర్వ ప్రాణికోట్లను కలిగిన వాడవు, అన్నదాయకుడవు. ఈ 3 సంబోధనల్లో శివపరంగా భూపరంగా అర్థాలను గ్రహించవచ్చు. నీలకంఠేశ్వర నమో నమః. జలస్వరూపం. భవాయ జలమూర్తయే నమః. జలమూర్తిగా శివనామం. అమృతాకార జగత్ప్రవిత్రకర ప్రాణాధార సృష్ట్యాదివే భ్రమదూర భవా. ఓ త్రితాపహర సర్వార్ధాంగదీప్తి రసేశ మహేశ విషమైన లోకుని సుధాసారం మునందించు దైవమ నారాయణ జీవభావకర తత్వ నీలకంఠేశ్వర. హే అమృత స్వరూప నీలకంఠేశ్వర, జగతిని పవిత్రం చేయువాడా. జగత్ పవిత్రకర అమృతాకార అనేదానికి అర్థం ప్రాణానికి ఆధారమైన పరమాత్మ. సృష్టికి మొదటనున్నవాడవు. జగతి సృష్టికి ఆదిలో ఉన్నది జలం కాబట్టి సృష్టికి మొదటనున్నవాడు. తాపహరుడవు, అర్ధ ప్రకాశానివి, రసమునకు ప్రభువుడవు. విషాన్ని కూడా లోగని అమృత రసాన్ని అందించే అమృతాత్మకుడవు. జలాన్ని స్థానంగా తీసుకున్న దైవానివి. నారం జలం యస్య అయనం నారాయణం.
నారాయణ. జీవభావాన్ని కలిగించువాడవు, తత్వస్వరూపుడవు. స్వామి నీలకంఠేశ్వర. భవాయ జలమూర్తియే నమః. నమో నమః. అగ్నిమూర్తి. రుద్రాయ అగ్నిమూర్తయే నమః. అష్టమూర్తులలో రుద్ర అగ్నినామం. రుద్ర అనగా అగ్ని యొక్క నామం. అగ్రమునందు వెలిగే జ్యోతి అగ్నిమూర్తి. దాని యొక్క పద్యం. రుద్ర అగ్రమునందు వెలుగు శుచిమద్రోచి జగద్రూప సౌభద్రాత్మా. హే రుద్ర అగ్రమునందు వెలుగు శుచిమద్రోచి జగద్రూప సౌభద్రాత్మా. బహుచిత్రవర్ణకర శోభామూల సందీప్త సంవిద్రూప. ధనుజాంధకాంతకర దీప్తి సర్వభక్ష. సదా హృద్రాజ వెలుగుల్ ఘటించు మమృడా. శ్రీనీలకంఠేశ్వర. అగ్రేణ యతీతి అగ్ని. యజ్ఞస్వరూపునిగా జగన్మయుడవు. హే నీలకంఠేశ్వర, సుభద్ర స్వరూపుడవు. బహువిధ వర్ణాలను కలిగించు కాంతి స్వరూపుడవు. ఐశ్వర్యానికి మూలమైన ప్రకాశాన్వి. అగ్నినారయి మస్నవత్ అని శృతి. శ్రేయమిచ్చేద్ధుతాశనాత్ అని శాస్త్రం. అంధకాసురుని సంహరించిన వెలుగు నీవు. అన్నిటినీ భుజించేవాడవు. సదా హృదయంలో ప్రకాశించే చిజ్యోతివి. ఆనంద స్వరూప, నీ వెలుగుల్ని నాలో ఏర్పరచు. హే రుద్ర నీలకంఠేశ్వర. నమో నమః. రుద్రాయ అగ్నిమూర్తియే నమః. వాయుమూర్తి స్వరూపం. ఉగ్రాయ వాయుమూర్తియే నమః. ఉగ్రా నీవను గాలి తాకిన మరే యొచ్చెమ్ములైనన్ సరే. అగ్రావాస సుమంగళమ్ములగునయ్యా దేవ ప్రాణాత్మక. వ్యగ్ర నిర్మల యోగ గమ్య బహుజీవాధార చైతన్య సారగ్రాహీ శివ. సర్వగా శృతి విచార నీలకంఠేశ్వర. ఉగ్ర అనేది నామం. ఉగ్రాయ వాయుమూర్తి నమః. పావనం చేసే స్వభావం చేత పవనుడు. శివుని గాలి అనగా శివ సంబంధ భావన జ్ఞానం. శివుని గాలి తాకితే ఎటువంటి దోషమైనా తొలగి శుభంగా పరిణమిస్తుంది. ప్రాణస్వరూపుడవై ఉన్నవాడవు నీవు. నిరంతరం చలించే వాయురూపుడైన ఇతని తత్వమే యోగగమ్యము. ప్రాణులకు ఆధారమైన ఈ వాయు చైతన్య సారాన్ని గ్రహించువాడు. కుసుమాల గంధాన్ని గాలి గ్రహించినట్లుగా సర్వత్రా వ్యాపించే ఈ ప్రాణతత్వం వేదములందు ప్రతిపాదితం. శబ్దగుణకం ఆకాశమైన దానిని వ్యాప్తి చేసేది వాయువు. ఓం ఉగ్రాయ నమః. శ్రీనీలకంఠేశ్వర నమో నమః. ఆకాశమూర్తి. భీమాయ ఆకాశమూర్తయే నమః. బహిరంతః పరిపూర్ణనాదతను విశ్వాకార సంవ్యాపక. దహరం మందున చిన్మయాకృతివి నిందర్శించి నంజాలురా. ఇహమే ముక్తగతిన్ విరాజిల్లు గదా. ఇహాపతాతీత చిన్మహిత భీమ జగత్రయాశ్రయానంత నీలకంఠేశ్వర. ఆకాశమూర్తి భీమ అనే నామం స్వామికి. వెలుపల లోపల నిండినవాడవు స్వామి నీలకంఠేశ్వర. నాద శరీరుడవు. సమస్తము తన ఆకారమై వ్యాపించువాడవు. హృదయంలో చిదాకాశమయ్యున్న నిన్ను దర్శించిన వాడే జీవన్ముక్తుడు. చిత్స్వరూపుడవైన నీవు ఇంద్రియ విషయాలైన ఈహలకు అతీతుడవు.
మూడు లోకాలకు ఆశ్రమైన అనంత తత్వాన్ని స్వామి భీమాయ ఆకాశమూర్తయే నమః. ఆకాశ స్వరూపంలో ఉండేటువంటి స్వామి భీమ. నీలకంఠేశ్వర నమో నమః. సూర్యమూర్తి ఈశానాయ సూర్యమూర్తయే నమః. ఆదిత్యోజ్వల మండలాంతర విచిత్రానేక వర్ణాధృతి వేదాకార వినీలలోహిత విభావిష్కార ఈశానా ఓ నాదాధారకర భిషగ్వర జగన్నాథ తమోధ్వంసేశ్వాది సర్వరసమ్ములన్ గుణమ భవ్య నీలకంఠేశ్వర. సూర్యమూర్తి ఈశానుడు. సూర్యమండలాంతర్వర్తివై విచిత్రమైన అనేక వర్ణాలను విలార్చేవాడవు. చిత్రం దేవానా ముదగాదనీకం అని శృతి. చిత్రం బహువర్ణములను వెదగల్లుట. వేదము నీ ఆకారం. త్రయీమయాయ త్రిగుణాత్మధారణి అని ఆదిత్య స్తుతి. ఋగ్వేదం మండలం, యజుర్వేదం పురుషాకృతి, సామములు కిరణములు అని వేద దర్శనం. నీలలోహితుడు అన్న పేరు శివునికి సూర్యునికి శృతి పేర్కొంది. నీల సోమ లక్షణాన్ని, లోహిత అగ్ని లక్షణాన్ని తెలియజేస్తుంది. అగ్ని సోమాత్మక స్వరూపమే ఆదిత్య రూప శివుడు. కిరణాలు సామములు గనుక నాదాధార కిరణుడు ఆదిత్యుడు ఆరోగ్యప్రదుడు. ప్రథమో దైవ్యో భిషక్ అని రుద్రం. జగతికి దిక్కైన వాడవు, విశ్వానికి ఆదివి కనుకనే ఆదిత్యుడు. విశ్వానికి ఆది కాబట్టి ఆదిత్యుడు అనే పేరు వచ్చింది. స్వర రసాలను గ్రహించే స్వభావం నీది. అందుకే నా వాగ్జ్ఞాన సారాలను స్వీకరించి అనుగ్రహించు స్వామి నీలకంఠేశ్వర నమో నమః. చంద్రమూర్తి మహాదేవాయ చంద్రమూర్తయే నమః. సోమా సస్యకరారసాత్మక సుధాంశో ఆర్ధమూర్తి శివా నీ మహాత్యము చేత దేవ పితరుల్ నిత్యము సంపోషితుల్ శ్రీమచ్చోడశ సత్కళాకరల సచ్చేద్యుతి శుభ్ర నిస్సీమా తాప విషాహర మృగధరా శ్రీనీలకంఠేశ్వర. హే సోమాయ నమో నమః. మహాదేవాయ చంద్రమూర్తయే నమః. సోముడవు స ఉమా సోమః. సోముడు అనగా స ఉమా. సస్యకరుడవు, రసాత్మకుడవు, అమృత ప్రకాశానివి, ఆర్ధమూర్తివి. నీ మహాత్మ్యము చేత దేవతలు పితృదేవతలు పోషింపబడుతున్నారు. 16 కళల పరిపూర్ణుడవు. ప్రకాశమానమైన తెల్లని వెలుగులు నీవి. హద్దులేని వాడవు. తాప విష సంహారకుడవు. మృగధరుడవు. చంద్రుడు మృగధరుడు. లేడిని దాల్చినవాడు శివుడు. ఇక్కడ అర్థం. హే చంద్రమూర్తి మహాదేవ నమో నమః. నీలకంఠేశ్వర నమో నమః. యజమానమూర్తి పశుపతయే యజమానమూర్తయే నమః. ప్రత్యక్షముగ అష్టమూర్తిగతిరంబైదోసు విశ్వాత్మక నృత్యేశ పశునాథ సాంబ యజమానే దుష్క్రతుధ్వంసక సత్య సర్వము యజ్ఞమే జగదధిష్టానం భవివే కదా కృత్యాధార ఫలంబు మోక్షమిడు సాక్షి నీలకంఠేశ్వర. యజమానమూర్తి పశుపతి. పశుపతియే యజమానమూర్తయే నమః.
యజ్ఞస్వరూపుడై విశ్వ కళ్యాణం అనే యజ్ఞాన్ని నిర్వహించేవాడవు, దుష్ట యజ్ఞములను ధ్వంసం చేయువాడవు. దక్ష యజ్ఞం ఉదాహరణ దానికి. అహంకారపూరిత కర్మమే దుష్క్రతువు, పంచకృత్యములకు ఆధారమైన వాడవు. ప్రతి దేహమునందు క్షేత్రజ్ఞుడవై ఉన్న సత్యము నువ్వు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ యజ్ఞం. దాని ఫలం చిత్తశుద్ధి, జ్ఞానం, మోక్షం. విశ్వయజ్ఞానికి అధిష్టానమైన యజమానివి స్వామి. అన్ని శివరూపాలే, శివుడివే రూపాలివి. నమో నమః. హర హర మహాదేవ. ఇవి అష్టమూర్తి స్వరూపులైన శివుడి రూపాలు. ఇవి నిత్యం ప్రార్థించి నమస్కరించుకోదగినటువంటివి.